नाज़रीन आदाब, ATR न्यूज़ चैनल में आप सभी का इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। ऐसे ही अहम और खास खबरों के लिए ATR न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी जरूर करें। ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12-1 గంట వరకు మానిటర్ చేశాం. ఈ రోజు కూడా ఎక్కడికక్కడ ఇక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్ స్టేషన్లు తప్ప అన్ని సబ్ స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి 2 గంటల లోపలనే మొత్తం కరెంటు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్ని కూడా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్డ్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే 2 తప్ప అక్కడెక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చాను, తొందరలో పూర్తి చేస్తాను.